రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్కరు వారి వారి విద్య ప్రకారంగా, ప్రాంతీయ ఆచార ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి సంస్కృతి ప్రకారంగా నేర్చుకునేటువంటి విధానాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. కాదు దాంట్లో చెప్పులు ముచ్చలైతే ఎక్కడ చూపించిన విధానం లేదు. చెట్ల నుంచి జ్యోతిష్యం తీసుకోవచ్చు, గాలి నుంచి జ్యోతిష్యం తీసుకోవచ్చు, ఎన్నో రకాల గ్రహాలని సమకూలంగా చేసుకునే జ్యోతిష్యం ఉంటుంది. ఈ మధ్యన న్యూమరాలజీ దరిద్రులు కూడా చాలామంది తయారైపోయినారు. వాళ్ళకి ఏమొస్తుందో ఏం రావట్లే కూడా తెలియట్లేదు. అసలు మాకే అర్థం కావట్లేదు మేమేం నేర్చుకున్నాం అనేది. ఆ రకంగా జ్యోతిష్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున బోర్డు పెట్టుకున్నాడు మీడియాలో ఈ రోజున ఎన్నో రకాలుగా అండి ఈరోజు జనాన్ని మోసపోర్చడానికి మోసపూరితమైన విషయాలు. కిరీటం పెట్టుకుని వస్తారు, నడుముకి వెంట్రుకల తాడు పెట్టుకుని వస్తాడు, త్రిశూలం పట్టుకుని వస్తారు. ఇక వజ్ర వైడూరి మణిమాణిక్యాలతో ఈ గురువులంతా దరిద్రులంతా ఏడపరి వీరికి దరిద్రుడికి ఏమొస్తుందో తెలియదు, ఏం రాదో తెలియదు. ఆన్లైన్లో నెంబర్లు పెడతారు. హిప్నటైజింగ్ చేయబడును. ఒక అమ్మాయిని 6 గంటల్లో తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెడతాను, ఒక అబ్బాయిని మీ ఒంట్లో వసూలు చేసేస్తానని చెప్పేసి లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి ఈ నాగరికత ఉన్నంత వరకు కూడా జ్యోతిషానికి విలువ అనేది లేకుండా పోతుంది. మరి దరిద్రులు వేరే అవకాశం లేనట్టుగా, వేరే దొరకనట్టుగా ఇదే పెట్టుబడినట్టు వ్యాపారంగా వస్తూ ఉన్నారు. వీరికి ఏ విద్య వచ్చు, ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని వీరికి ఒక సర్టిఫికేట్ ఉండాలి, వీరికి అసలు ఏమొచ్చు ఏమి రాదు అనేది తెలిసి ఉండాలి. ఈ మాధ్యమాలు ఉన్నాయన్నా ఆ మాధ్యాలకు ఎంతో కొంత సమర్పించేసుకొని ఈ రకంగా పబ్లిసిటీ చేసుకొని చాలామంది అమాయక ప్రజల్ని బలి చేసేటువంటి విధానం ఉంది. ఈ చెప్పులతో ముచ్చొచ్చే జ్యోతిష్యం చెప్పేటి వాళ్ళని అసలు ముందు వారికి ఏమొచ్చనేది గమనించుకోవాలి. ఒక సర్టిఫికేషన్ పెట్టుకోవాలి. అవార్డు ఈరోజు 10,000 నుంచి ₹1,00,000 ఇస్తే అవార్డులు పొందుకుంటా ఉన్నారు. ఆ అవార్డులు దేనికో తెలియదు. ఆ పబ్లిసిటీతో జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. 10 మంది నాయకుల దగ్గరికి 10 మంది సెలబ్రిటీస్ గురించి చెబితే ఇక వాళ్ళు జ్యోతిషులు అయిపోతారు. ఇక వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తారు. ఇక వీడు పబ్లిసిటీలో కనిపించడానికి ఇక వాళ్ళకి బినామీలు ఉంటారు, ఇక ల్యాండ్స్ ఇస్తారు, గుళ్ళు అంటారు, ఇలాంటివి చాలా ఏర్పడుతూ ఉన్నాయి. కానీ అసలు జ్యోతిషం అంటే ఏమిటి, దీని గురించి అవగాహన ఏమిటి, ప్రజలకు అసలు ఏం కావాలనేది కూడా ఎవరికి ఏం తెలియని పరిస్థితి ఏర్పడేటువంటి అసలు నమ్మకం సిద్ధాంతం ఉన్నదా లేదా ఈ రోజున? ఏంటి జ్యోతిషం అంటే ఏంటి? ఓకే గట్టిపల్లి, నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను. సుమన్ శర్మ ఉన్నారు మనకి వరంగల్ నుంచి. సుమన్ శర్మ గారు నమస్తే. సుమన్ శర్మ గారు, మీ ఆడియో రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉన్నట్టు ఉంది బహుశా మీ డివైస్, ఒకసారి ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఓకే సుమన్ శర్మ గారు, నా మాట వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే అండి, ఓకే వినిపిస్తుంది. సుమన్ శర్మ గారు, ఏంటి అసలు జ్యోతిషం